హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీలో వర్సెస్ మీ వ్యక్తిలో ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి? అసలు అంటే ఎలా మారుతున్నారు? యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా ఈ రిలేషన్‌షిప్ అంటే ఏంటి? మీకు ఆర్ మీ వ్యక్తికి అనేది రీడింగ్ అండి. ఎందుకంటే టైమ్ టు టైమ్ అంటే మనం ఒకలా ఆలోచిస్తూ ఉంటాం. బట్ సిట్యుయేషన్స్ మారుతున్నప్పుడు మనం కూడా మారుతూ ఉంటాం. ఆర్ మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారుతూ ఉంటది. అది వ్యక్తి విషయంలోనైనా ఆర్ రిలేషన్‌షిప్‌కి సంబంధించైనా. సో అలా చూసుకున్నట్టయితే మరి మీ ఇద్దరిలో కూడా ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది ఈరోజు ఏంటంటే నేను మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే డెఫినిట్‌గా మీలో కూడా మార్పులనేవి వస్తూ ఉంటాయి. అది మీకు తెలియకపోవచ్చు. పాస్ట్‌తో కానీ ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే చాలా చేంజ్ అయ్యి ఉంటారు. ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా మేబీ ఇంకా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అసలు అందుకే చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సెలెనైట్ ట్రయాంగిల్ షేప్డ్ స్కేల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఐలైట్ పామ్ స్టోన్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీలో వర్సెస్ మీ వ్యక్తిలో ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను ఫస్ట్ మీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనే దాని కోసం మాట్లాడతాను. తర్వాత మీ వ్యక్తిలో వచ్చే చేంజెస్ కోసం మాట్లాడతాను. సో, టైమ్ టు టైమ్ వ్యక్తులేంటంటే చేంజ్ అవుతూ ఉంటారండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒక వ్యక్తి ఏంటంటే ఒక పరిస్థితిని ఒకలా ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఒకలా ఉండొచ్చు. బట్ గ్రాడ్యుయల్‌గా వాళ్ళేంటంటే అలానే ఉంటారు అని అనుకోవడానికి లేదు. ఈవెన్ అంటే మీకు కూడా మేబీ ఈ రిలేషన్‌షిప్ గాని, ఈ వ్యక్తి గాని ఒకలా అనిపించి ఉండొచ్చు స్టార్టింగ్‌లో. బట్ గ్రాడ్యుయల్‌గా మీ పర్సెప్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఆర్ చేంజ్ అయ్యి ఉంటది ఆల్రెడీ కూడా. సో, అసలు ఏ విధంగా అనేది ఇప్పుడు నేను మాట్లాడతాను. అలా చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో పాస్ట్‌లో మాత్రం మీ వ్యక్తి కోసం మీకు అంతా తెలుసని ఫీల్ అయ్యారండి. రిలేషన్‌షిప్ గురించి మీకు ఫుల్ క్లారిటీ ఉంది అని అనుకున్నారు. అంటే మీకు అంత క్లారిటీ లేకపోయినా ఆర్ ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలియకపోయినా మీరు చూసిన దాంట్లో ఆర్ మీరు మాట్లాడిన దాని ప్రకారం మీరేంటంటే ఫుల్‌గా తెలుసుకున్నారు అని అనుకున్నారు. బట్ మీకు తెలియని విషయాలైతే చాలానే ఉన్నాయి. కానీ మీరు అది అర్థం చేసుకునే అంతగా ఎవేకెన్ అవ్వలేదని చెప్పొచ్చు. ఆర్ ఎన్‌లైటన్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తిని మీరు స్టార్టింగ్ కొంత స్టడీ చేసేసరికే చాలా చూసారనమాట. అంటే ఒక వ్యక్తిలోని ఒక షేడ్ అనేది చూసినప్పుడు వాళ్ళు అదే అని అనుకుంటాం. బట్ ఒక వ్యక్తి రకరకాలుగా బిహేవ్ చేస్తున్నప్పుడు అంటే తొందరగా మనం ఏంటంటే ఒక డెసిషన్ తీసేసుకుంటాం. ఓకే. వీళ్ళు ఎలా ఉంటారు, అలా చేస్తుంటారు. సో వీళ్ళు పాజిటివ్, నెగెటివ్ అంతా కూడా మిక్స్‌డ్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం.
సో మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తిని కొంతకాలం స్టడీ చేసేసరికి మీకు ఏంటంటే ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టుగా మీరు ఫీల్ అయిపోయారు. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో టైం టు టైం ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా, కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా మీరేంటంటే మీకు క్లారిటీ ఉంది కాబట్టి మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేస్తున్నారు అని ఫీల్ అయ్యారు. కానీ నిజానికి ఈ వ్యక్తి గురించి మీకు పూర్తిగా ఏం తెలీదు. ఆర్ అట్లీస్ట్ మీరు అలా అనుకోని మీరు చేయాల్సింది చేశారు. సో దానివల్ల అంటే ఎలాంటి మార్పులు రాలేదండి. ఈ రిలేషన్‌షిప్ లోని ఎలాంటి మార్పు రాలేదు. వ్యక్తిలో కూడా ఎలాంటి మార్పు మీరు చూడలేదు. సో మీరేమనుకున్నారంటే మీరు కరెక్ట్ గానే చేస్తున్నారు, కరెక్ట్ గానే ఉంటున్నారు, కరెక్ట్ గానే అంతా మీకు అర్థమవుతుంది. సో దాని ప్రకారమే మీరు చేసుకొని వెళ్తున్నారు. అయినా సరే ఎందుకు పరిస్థితులు ఎలా ఉంటున్నాయని మీరు ఆలోచించారే కానీ, ఈ వ్యక్తిని మీరు పూర్తిగా స్టడీ చేయట్లేదు. ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూని మీరు అర్థం చేసుకోవట్లేదు అనేది మాత్రం మీరు తెలుసుకోలేకపోయారు. దానికి రీజన్ మీలో ఏంటంటే అప్పటికి అంత అవేకెనింగ్ అయితే జరగలేదండి. సో బేసిక్‌గా అందుకే మీరు ఏదైతే ఫీల్ అయ్యారో, మీకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో అది చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. కంప్లీట్‌గా మీరేంటంటే వ్యక్తిని అర్థం చేసుకోవడం లాంటిదైతే చేయలేదు. మీ వరకు మీరు ఫీల్ అయింది చేశారండి. ఒక్క మాటలో చెప్పాలంటే. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీరు చేంజ్ అయ్యారండి. ఎందుకంటే ఒక మనిషికి లైఫ్ అనేది చాలా లెసన్స్ నేర్పిస్తది. అలా చూసుకున్నట్టయితే ఈ రిలేషన్‌షిప్ గురించి మీరు చాలా తెలుసుకున్నారు అనుకోని మీరు ప్రయత్నాలు చేశారు. అవి వర్కౌట్ అవ్వలేదు. సో ఎందుకు అవ్వట్లేదు అనుకోని మరికొంత కాలం కూడా ప్రయత్నాలు చేశారు. బట్ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. కానీ ప్రెజెంట్‌లో మాత్రం ఈ వ్యక్తి గురించి మీరు ఇప్పుడిప్పుడే ఇంకా ఫుల్‌గా తెలుసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీరు ఒకప్పుడులాగా ఇప్పుడు ఆలోచించట్లేదండి. ఇప్పుడు మీరు చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అన్ని రకాలుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే డెసిషన్స్ తొందరగా తీసుకోవట్లేదు. అరే ఏదో చేసేయాలి అని చెప్పి సిట్యుయేషన్స్‌ని రీడ్ చేయట్లేదు. సో తెలుసుకోవాలి అని తెలుసుకుంటున్నారండి. అంటే ఒకప్పుడు ఏం జరిగిందంటే డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పి సిట్యుయేషన్స్‌ని రీడ్ చేసేవారు. బట్ ఇప్పుడేంటంటే సిట్యుయేషన్స్‌ని రీడ్ చేస్తున్నారు అంతే. డెసిషన్ తీసుకోవడం కోసం కాదు. ఎందుకంటే వన్స్ మీరు సిట్యుయేషన్‌ని కానీ, పర్సన్‌ని కానీ రీడ్ చేస్తే మీకొచ్చిన క్లారిటీ ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవచ్చు కదా! సో దానికి తొందర ఏముంది? సో అలా మీ ఆలోచనలు మారాయండి. మీరేంటంటే చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారని చెప్పొచ్చు. మీలో నిజానికి చాలా గుడ్ చేంజెస్ వచ్చాయి. ఒకప్పటికి ఇప్పటికి మీరేంటంటే చాలా ఎవాల్వ్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్‌లోని ఎవాల్వ్ అయ్యారు. యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా కూడా చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. మేబీ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మిమ్మల్ని ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా చేంజ్ చేసిందని చెప్పొచ్చు. సిట్యుయేషన్స్‌ని ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరిని ఏ విధంగా స్టడీ చేయాలి? ఆర్ అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటారు? ఎలా ఆలోచిస్తారు? ఎలా సిట్యుయేషన్స్‌ని డీల్ చేస్తారు? సో ఒక రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు ఏ విధంగా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు? ఇలా మీరేంటంటే ప్రతిదీ కూడా స్టడీ చేయడం అలవాటు చేసుకున్నారండి. సో మీలో ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి. అందుకే ఇప్పుడు మీకేంటంటే ఆవేశం లేదు. అరే ఏదో చేసేయాలి అని ఏం లేదు. ఆ డెస్పరేషన్ అనేది ఇప్పుడు లేదండి. కేవలం ఏంటంటే సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకొని మీకు కన్వీనియంట్‌గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి అనే ఆ క్లారిటీ తెచ్చుకున్నారు. సో మీరేంటంటే నిజానికి చాలా చేంజ్ అయ్యారనే చెప్పాలండి. కాకపోతే కొన్ని సార్లు మాత్రం అంటే మీలో ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే ట్రిగ్గర్ అవుతున్నాయి. ఏ వ్యక్తి అయినా సరే అన్ని రోజులు ఒకేలా ఉండలేరు కదా! ఇప్పుడు రోజు స్ట్రాంగ్‌గా ఉండాలంటే అది ఎవరి వల్ల అవ్వదు. మనిషికేంటంటే ఎమోషన్స్ ఉంటాయి. సో అలా చూసుకున్నట్టయితే మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ అన్ని రోజులు స్ట్రాంగ్‌గా ఉండడం అనేది అది అంత ఈజీ కాదు. సో మీరు కూడా ఏంటంటే ఎంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నా, ఎంత ఎవాల్వ్ అవుతున్నా స్టిల్ మీరేంటంటే కొన్ని విషయాల్లో ఇంకా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇంకా కొంత ఎక్కడో నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ సమ్ అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే మీలో ఉందండి. అదేంటంటే మీరు క్లియర్ చేసుకోలేకపోతున్నారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. సో ఇది కొంత మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇన్‌సెక్యూరిటీస్ అనేసరికి మేబీ నాకు తెలిసి ఆ వ్యక్తిని మీరు ఎంత స్టడీ చేస్తుంటే మరికొంచెం ఆ వ్యక్తి ఏంటంటే మీకు నెగెటివ్‌గానే కనిపిస్తున్నారు. పాజిటివ్‌గా అనిపించట్లేదు. అంటే అసలు మీలో ఈ ఇన్‌సెక్యూరిటీ ట్రిగ్గర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి పాజిటివ్ ఏం చేశారు? నెగెటివ్ ఏం చేశారు? అని ఆలోచిస్తే సో పాజిటివ్ వాళ్ళు చేసింది ఎక్కువ ఫీల్ అయ్యారనుకోండి. ఇన్‌సెక్యూరిటీ అనేది అంత ట్రిగ్గర్ అవ్వదు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసింది పాజిటివ్ కంటే నెగెటివ్ ఎక్కువ ఉందనుకోండి. సఫరింగ్ అనేది ఎక్కువ ఉందనుకోండి.
సో అది గ్రాడ్యువల్ గా మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు మనం ఎంత డెస్పరేట్ అయిపోయామా, మనం ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా ఈ వ్యక్తి గురించి ఏదో తెలుసు అనుకొని ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నామా, ఈ వ్యక్తి కోసం ఇవన్నీ చేసామా, ఈ వ్యక్తి మనల్ని ఇలా ట్రీట్ చేశారా, అసలు మనం ఎంత తక్కువగా ఆ వ్యక్తికి ఎందుకు అనిపించాము, అసలు మన లైఫ్ లో ఎప్పుడూ లేనంత నెగిటివిటీ ఎందుకు ఇక్కడ క్రియేట్ అయ్యింది, అసలు ఏంటి ఇదంతా అనుకొని అది ఒక అంటే చెప్పుకోలేని ఫీలింగ్ అండి. లోపల ఎక్కడో తెలియని పెయిన్ అనేది మీలో ఉంది. సో అప్పుడప్పుడు అదేంటంటే బయటికి వచ్చేస్తుంది. అది వచ్చేసినప్పుడు ఏంటంటే మీరు కొంత ఈ వ్యక్తిని నెగెటివ్ గా చూస్తున్నారు. నెగెటివ్ గా చూడడమే కాదు, ఆ టైంలో ఈ వ్యక్తి ఏమైనా మీతో మాట్లాడుతున్నా ఆర్ ఈ వ్యక్తికి సంబంధించి మీకు ఏమైనా సరే గుర్తొస్తున్నా మీకు కోపం రావడం కానీ, వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఫైట్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉండాలి. అంటే మీరు చేంజ్ అవుతున్నారండి. నిజానికి పాస్ట్ కి ప్రెజెంట్ కి మీలో చాలా చేంజ్ వచ్చింది. కానీ ఎమోషన్స్ మాత్రం అంటే మీరు అంటే ఇంకా అంత కంట్రోల్డ్ గా మాత్రం పెట్టుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ ఇన్సెక్యూరిటీస్ అనేవి ట్రిగ్గర్ అవుతున్నాయి. సో అలా ట్రిగ్గర్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ వ్యక్తి మీకు మంచి చేసిన దానికంటే కూడా చెడు చేసిందే ఎక్కువ. మీరు డిజర్వ్ చేసేది మీకు ఇవ్వలేదు అనే ఫీలింగ్ మీలో కలుగుతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు తట్టుకోలేక మీరేం చేస్తున్నారంటే దాన్ని ఒక నెగెటివ్ వేలో హ్యాండిల్ చేస్తున్నారండి. అంటే ఈ వ్యక్తిని తిట్టడం కానీ, ఆర్ ఒకవేళ వాళ్ళ మీతో కమ్యూనికేట్ చేస్తే వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, ఆర్ ఈ వ్యక్తి గురించి ఎవరి దగ్గరైనా సరే నెగెటివ్‌గా మాట్లాడడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. సో, బేసిక్‌గా చేంజ్ అయ్యారు గానీ, ఇంకా చేంజ్ అవ్వాల్సిందైతే చాలా ఉందండి. మీ ఎమోషన్స్‌ని ఈ వ్యక్తి విషయంలో కంట్రోల్ చేసుకోవాలండి. మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి. దానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి గుర్తొచ్చినప్పుడు మీకు ఎక్కువ పాజిటివిటీ కంటే నెగటివిటీయే వస్తుందన్నమాట. అంటే పాజిటివ్ థింగ్స్ కంటే కూడా నెగెటివ్ థింగ్స్ ఎక్కువ రీకలెక్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ టైంకి కొంత కంట్రోల్ అవ్వలేకపోతున్నారు. ఎంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నా అలాంటి ఒక పీస్‌ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. అదొక చిన్న డ్రాబ్యాక్. సో, అలాంటివి ఏంటంటే మారాలండి. మారకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తి తప్పు చేశారా లేదా పక్కన పెట్టండి. కానీ మీరు అంటే ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ తెచ్చుకొని కూడా ఇంకా అంటే ఇక్కడే మీరు ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరింకా అంటే బెటర్ థింగ్స్‌ని డిజర్వ్ చేస్తారండి. ఆర్ మీరేంటంటే ఒక బెటర్ పర్సన్‌గా మాత్రమే వ్యక్తులకి కనిపించాలి. సో, అలా మీరుండాలి అనుకుంటే ఇలాంటి పెట్టి థింగ్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే అవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. సో, అది పరిస్థితి. మీలో అయితే వస్తున్న చేంజెస్ నాకు ఆ విధంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ వ్యక్తి విషయానికొస్తే పరిస్థితి ఏంటంటే ఈ వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి అండి. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరి నుంచి సీక్రెట్లు ఏ విధంగా బయటికి తీసుకురావాలి అనేది వీళ్ళకి బాగా తెలుసు. అంటే వీళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అనేవి అంత ఈజీగా రివీల్ చేసే టైప్ కాదు. ఇప్పుడు మీతోనే తెలివిగా మాట్లాడించి, మీ మనసులో ఏముందో బయటికి చెప్పించి, అప్పుడు దాని ప్రకారం వాళ్ళు సిట్యుయేషన్స్‌ని డీల్ చేసే టైప్ అన్నమాట. అంటే వీళ్ళు నెగెటివ్ అని నేను చెప్పను కానీ స్మార్ట్ అండి. అంటే వాళ్ళు ఎవరిని ఎక్కడ ఎలాగా హ్యాండిల్ చేస్తే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు అనేది చూసుకుంటారు. చూసుకొని రియాక్ట్ అవుతారు. సో, ఇలాంటి వాళ్ళకి ఎవరైనా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారనుకోండి, సో, ఇంకా వాళ్ళ విషయాలన్నీ కూడా వీళ్ళకి బయటకి తెలిసిపోయినట్టే. ఇప్పుడు ఎవరైతే వీళ్ళలాగా క్యాలిక్యులేటివ్‌గా ఉంటారో అలాంటి వాళ్ళని ఏంటంటే వీళ్ళు అంత ఈజీగా హ్యాండిల్ చేయలేరండి. సో, మీ విషయానికొచ్చేసరికి నాకు తెలిసి మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ, మీ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అని వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ, సో, దాని ప్రకారం సిట్యుయేషన్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయడం కానీ, వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు అంటే కొంత అన్ని చూసుకొని థింగ్స్‌ని డీల్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, మేబీ నాకు తెలిసి ఈ వ్యక్తి గురించి మీరు అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు కానీ, మీ వ్యక్తికి మీకంటే ఇంకా ఎక్కువ తెలుసండి. నిజానికి మీరు ఈ వ్యక్తిని స్టడీ చేసిందైతే పాస్ట్‌లో ఒక 50-60% బట్ ఈ వ్యక్తి ఏంటంటే 80-90% మిమ్మల్ని అప్పటికే స్టడీ చేస్తారు. వాళ్ళకి తెలుసండి మీ గురించి అన్నీ తెలుసు. అండ్ వాళ్ళేంటంటే చెప్తున్నాను కదా! ఏది కూడా వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్‌ని బయట పెట్టరు. ఆర్ వాళ్ళకేంటంటే ఏం కావాలి అనేది కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వరు. బట్ మీకేం కావాలి? మీరేం ఫీల్ అవుతున్నారు? అసలు అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా ఉంటున్నారు అనేది మాత్రం మీ ద్వారానే తెలుసుకొని సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో పాస్ట్‌లో ఇంత కాలిక్యులేటివ్‌గా ఉన్నందుకు కొంత ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చండి. ఇప్పుడేంటంటే వీళ్ళకి కొంత బర్డెన్‌లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆహ్, వీళ్ళు ఒకప్పుడు ఎమోషనల్‌గా లేరు. లైక్ నార్మల్‌గా ఉన్నారు.
బట్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మనం ఏంటంటే ఈ వ్యక్తి విషయంలోనే మరికొంచెం కేరింగ్‌గా ఉంటే బావుండేది. మరికొంచెం ఈ వ్యక్తి విషయంలోనే ఏంటంటే కన్సర్న్ చూపించుంటే బావుండేది. అంటే వాళ్ళకి అప్పుడు ఎమోషనల్ కనెక్షన్ లేదు. కానీ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారనమాట. ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే మేబీ మరికొంచెం ఈ వ్యక్తి విషయంలో మనం జెంటిల్‌గా ఉంటే బావుండేది. ఆర్ కైండ్‌నెస్‌ని చూజ్ చేసుకొని ఉంటే బావుండేది అని ఫీలింగొస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు కొంత ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, సో కొంత ఎమోషనల్ అవ్వడం. సో మేబీ వాళ్ళేంటంటే పాస్ట్‌లో థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదేమో అని ఫీల్ అవ్వడం. ఎందుకంటే ఈ వ్యక్తితో మీరు ఏ ఫిల్టరు లేకుండా ఉన్నారండి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఫిల్టర్ చేసుకుంటూ మీతో ఉన్నారు అని నాకనిపిస్తుంది. సో దీనికి వీళ్ళేంటంటే ఎక్కడో కానీ మేబీ మనం అలా కాకుండా మరికొంచెం హానెస్ట్‌గా ఉంటే బావుండేదేమో, మరికొంచెం వీళ్ళ విషయంలోనేంటంటే కైండ్‌గా ఉంటే బావుండేదేమో అనుకోని వాళ్ళేంటంటే ఫీల్ అవుతున్నారు. సో డెఫినిట్‌గా ఈ వ్యక్తిలో కూడా చేంజెస్ అయితే వస్తున్నాయనే చెప్పాలి. గుడ్ చేంజెస్ అండి. అంటే ఆ వ్యక్తి అర్థం చేసుకుంటున్నారండి. మిమ్మల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎందుకు అంటే అంత మెచ్యూర్డ్‌గా థింక్ చేసి ఎవాల్వ్ అవుతున్నప్పటికీ కూడా స్టిల్ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు. ఇదేంటంటే మీరు మర్చిపోలేకపోతున్నారు. సో ఇది ఈ వ్యక్తికి కూడా బాధ అనిపిస్తుంది ఇప్పుడు. మేబీ మనం అలా చేయకపోయుంటే బావుండేదేమో. మేబీ మనం కూడా ఆ వ్యక్తి విషయంలో రైట్ చాయిసెస్ చేసుకోవాల్సిందేమో. లైక్ ఏంటంటే ఆ వ్యక్తి మన కోసం చాలా చేశారు. ఆర్ మన విషయంలోనేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నారు. ఓపెన్‌గా ఏదనిపిస్తే అదే చెప్తూ వచ్చారు. బట్ మనం ఏంటంటే వాళ్ళ నుంచి ఏదో తెలుసుకోవాలి, దాని ప్రకారం థింగ్స్‌ని కంట్రోల్ చేయాలని చూసాం కానీ, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎమోషన్ ఏంటి, ఆ టైంలోనే అంటే అది వాళ్ళకి ఎలా అనిపించుంటది అని మనం ఎప్పుడూ ఆలోచించలేదు. సో, అది మనం ఆలోచించుంటే బావుండేదేమో అనే అది వాళ్ళలో మొదలయ్యింది. సో, కొంచెం ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారనే చెప్పాలండి. మేబీ బయటకది వాళ్ళు చూపించుకోకపోయినా స్టిల్ లోపల ఎక్కడో కానీ మీరంటే ఆ సాఫ్ట్ కార్నర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అవ్వడానికి ఏం లేదు. మీరు ఎప్పుడైతే వాళ్ళ విషయంలో అంటే ట్రూగా ఉన్నారో అది వాళ్ళు అర్థం చేసుకోలేదో మేబీ ఇప్పుడు వాళ్ళకది అర్థం అవుతుంది. కానీ ఇది వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఇప్పుడు అర్థం చేసుకొని ఏం చేస్తారు? సో, చేయాల్సిందంతా చేసేసారు. అండ్ ఇక్కడ మీలోనేంటంటే ఒక ఇన్‌సెక్యూరిటీని క్రియేట్ చేశారు. మీరు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయినట్టుగా చేశారు. సో, అలా జరిగినప్పుడు సడెన్‌గా ఇప్పుడు వీళ్ళేదో అంటే మీకు చేసేసినా సరే మీరు వీళ్ళని ట్రస్ట్ చేసేసి ఆర్ వీళ్ళ విషయంలోనేంటంటే మీరు ఏదో చూసి చూడనట్టుగా విడిచిపెట్టేయలేరు కదా! సో, ఈ వ్యక్తిలో మంచి మార్పులొస్తున్నాయి. వచ్చే రోజుల్లో కూడా ఏంటంటేనండి, ఈ వ్యక్తి మీ విషయంలోని కొన్ని చాయిసెస్ చేసుకుంటారండి. మీకోసం నాకు తెలిసి ఎప్పుడూ సరెండర్ అవ్వని వాళ్ళు, ఎప్పుడూ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోని వాళ్ళు, అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ, కొంత కాంప్రమైజ్ అవ్వడం కానీ, మీతో ఉన్న పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేస్తే బెటరు అని అంటే కొంత కన్సిడరేట్‌గా ఉండొచ్చు. ఈ వ్యక్తిలో అయితే మంచి మార్పులొస్తున్నాయండి. నిజానికి మీలో కూడా మార్పులొస్తున్నాయి. మీరు కూడా అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యారు. కానీ మీలో ఏంటంటే కొన్ని సార్లు అంటే ఆ నెగటివిటీ అనేది బయటకొస్తుంది. అంటే ఇన్‌సెక్యూరిటీస్ ఎమోషనల్ అయిపోతున్నారు. సో, దానివల్ల అవి ట్రిగ్గర్ అయిపోతున్నాయి. సో, ఆ నెగటివిటీ అనేది ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తుంది. కానీ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళు చేసింది ఏంటో వాళ్ళకి తెలుసు కదా! సో, దానివల్ల వాళ్ళేంటంటే కొన్ని సార్లు అంటే మనం అలా చేయకపోయుంటే బావుండేదేమో, మరీ ఎక్కువ చేసేసామేమో అలాంటి ఫీలింగొస్తుంది. సో, దానివల్ల వాళ్ళు మాత్రం ఏంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటున్నారు అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి అయితే మాత్రం మంచిగా మారుతున్నారండి. రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు చూసే పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. మీ విషయంలో కూడా వాళ్ళు చూసే పర్సెప్షన్ చేంజ్ అవుతుందనే చెప్పాలి. ఇక్కడ చూసినట్టయితే ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతున్నాయి. సో, డెఫినెట్‌గా వాళ్ళ హార్ట్ కూడా బ్లూమ్ అవుతుందనే చెప్పాలి. కాకపోతే కొన్ని సార్లు కేయోటిక్‌గా ఉంటుంది సిట్యుయేషన్ అనేది. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. లైక్ ఏంటంటే ఇప్పుడు ఇంత జరిగిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఎలా దీన్ని సార్ట్ ఔట్ చేస్తాం? మేబీ మనం అంత చేయకపోయి ఉంటే బావుండేదేమో అనుకోని ఎమోషనల్ అవుతున్నారు. కానీ నేను చెప్తున్నాను కదా! ఫ్యూచర్‌లో మాత్రం కొన్ని చాయిసెస్ చేసుకుంటారు. కొన్ని అంటే తప్పదు. మనం ఏంటంటే సరెండర్ అవ్వాలి. ఆర్ మన వైపు నుంచి అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని ఒక రియలైజేషన్ అయితే వీళ్ళలో రావచ్చు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీరేంటంటేనండి అప్పుడప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ఇదేంటంటే మీకొక ఎమోషనల్ బ్రేక్ డౌన్ లాగా అనిపిస్తుంది. చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. యాక్చువల్‌గా ఇప్పుడు పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్‌గానే ఉంటున్నారు. కాకపోతే కొన్ని సార్లు మాత్రం అంటే ఎమోషనల్ అవుతున్నారు. కొన్ని సార్లు ఏంటంటే ఇలాంటి ఒక మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఆర్ ఇలాంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోయుంటే బావుండేది. ఇదంతా అనవసరం కదా! అని ఫీల్ అవుతున్నారు. బట్ అప్పటికి కూడా మీరేంటంటే
స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీరు మీ ఎండ్ నుంచి ఎప్పుడు కూడా రాంగ్ గా అయితే లేదు. మోస్ట్లీ రైట్ థింగ్స్ చేస్తూ వచ్చారు. గుడ్ ఇంటెన్షన్స్ తోనే ఉన్నారు అనే ఫీలింగ్ అయితే మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారనే చెప్పాలి. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే, అఫ్ కోర్స్ మీకు లోపల ఏదైనా పెయిన్ ఉన్నా, మీరు ఏదైనా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నా డెఫినెట్ గా అది వ్యక్తులతో షేర్ చేసేసుకోవచ్చు. మీలోనే మీరు అది పెట్టేసుకొని అంటే ఏం జరగనట్టుగా ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ షేర్ చేసుకునేది ఏంటంటే ఎవరితో షేర్ చేసుకుంటున్నారో చూసుకోండి. ఎందుకంటే అందరికీ గుడ్ ఇంటెన్షన్స్ ఉండవండి. అందరూ కూడా మీ ట్రామాని హీల్ చేసే లాంటి ఎబిలిటీస్ తో ఉండరండి. కొంతమంది ఏంటంటే ట్రామాని ట్రిగ్గర్ చేస్తుంటారు. సో మీరిప్పుడు ఏదైనా అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటే మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ వ్యక్తి గురించి మీకున్న ఒపీనియన్స్ అనేవి మీరు వేరే వ్యక్తులతో డిస్కస్ చేయడం వల్ల మీరు కూడా ఫ్రీ అయిపోతారు. అట్ ద సేమ్ టైమ్ అంటే వాళ్ళిచ్చే సజెషన్స్ వల్ల మీరు సిట్యుయేషన్స్‌ని కూడా మరికొంచెం బెటర్‌గా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఎవరితో దీనికోసం డిస్కస్ చేస్తున్నారు, ఏ విధంగా డిస్కస్ చేస్తున్నారు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ గురించి మీరు మంచి వ్యక్తులతో మాట్లాడారనుకోండి, మీ ట్రామా అనేది క్లియర్ అవుతుంది. మరికొంచెం మీకు సిట్యుయేషన్స్ మీద క్లారిటీ వస్తుంది. అదే మీరేంటంటే నెగటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు, లేకపోతే బ్రేక్ చేయడమే ఇంటెన్షన్‌గా ఉన్న వాళ్ళతో కానీ మాట్లాడారనుకోండి, వాళ్ళు మరికొంచెం అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంటారు. మరికొంచెం మీ ట్రామా అనేది ఏంటంటే ఎక్కువైపోతది అలాంటి వ్యక్తులతో కానీ మాట్లాడితే. సో అందుకే వ్యక్తుల సపోర్ట్ అయితే తీసేసుకోండి. ఈ విషయంలో మీరేంటంటే వేరే వ్యక్తులతో మాట్లాడడమే మంచిది. బట్ స్టిల్ చూసుకోవాలండి. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేంజ్ అవుతున్నారు. మీరు నిజానికి చాలా బెటర్ పర్సన్ గానే ఉన్నారు. స్టిల్ అప్పుడప్పుడు మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. స్టిల్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి అయితే చాలా మార్పొచ్చింది. కానీ ఇంకా మార్పులు రావాలి అనుకుంటే మీరు ఎవరైనా సరే గుడ్ పర్సన్స్‌తో ఇలాంటి సిట్యుయేషన్స్ గురించి కమ్యూనికేట్ చేస్తే మరికొంచెం ఈజీగా ఫీల్ అవుతారు. సో అది ఇక్కడ గైడెన్స్. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్‌గా ఈ సెలినైట్ ట్రయాంగిల్ షేప్డ్ స్కేల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీలో వర్సెస్ మీ వ్యక్తిలో ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఫస్ట్ నేను మీలో వస్తున్న మార్పుల కోసం మాట్లాడతాను. తర్వాత మీ వ్యక్తిలో వస్తున్న మార్పుల కోసం మాట్లాడతాను. సో ఈ మార్పులనేసరికి రకరకాలుగా ఉంటాయండి. బట్ ఈరోజు రీడింగ్‌లోనేంటంటే అంటే రిలేషన్‌షిప్‌లో మీ పర్సెప్షన్ ఎలా చేంజ్ అవుతుంది? వ్యక్తి విషయంలో మీ పర్సెప్షన్ ఎలా చేంజ్ అవుతుంది? అలానే మీ వ్యక్తికి కూడా ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది రీడింగ్ అండి. సో అలా చూసుకున్నట్టయితే పాస్ట్‌లో మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏవైతే కొన్ని జరిగాయో అవి మాత్రం హ్యాండిల్ చేయలేకపోయారు. అంటే మీకిక్కడ మిక్స్‌డ్ ఎమోషన్స్ అనేవి వచ్చాయండి. లైక్ ఏంటంటే కొన్ని సార్లు చాలా కాన్ఫిడెంట్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సార్ట్ ఔట్ చేయగలరు. అంటే అది టెంపరరీగానే జరుగుతుంది కానీ బట్ డెఫినిట్‌గా క్లియర్ అవుతుంది. మీ వల్ల అవుతుంది అనే ఫీలింగే మీకుండేది. కొన్ని సార్లు మాత్రం మీరేంటంటే లేదు లేదు అంటే ఇది మనం చేయలేం. అంటే మనం ఎంత పేషెన్స్‌తో ఉండాలో అంతవరకు ఉంటున్నాం కానీ అయినా సిట్యుయేషన్స్ ఏ విధంగా కూడా బెటర్ అవ్వట్లేదు. ఈ వ్యక్తి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. కొన్నిసార్లు పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొన్నిసార్లు నెగెటివ్‌గా అనిపిస్తుంది అనుకోని ఇలా మీరే మిక్స్డ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యారండి. పాస్ట్‌లోనేంటంటే మీకొక క్లారిటీ లేదు. లైక్ ఈ వ్యక్తితో థింగ్స్ వర్కౌట్ అయితే మంచిదా? వర్కౌట్ అవ్వకపోతే బెటరా? అసలు మీ లైఫ్‌ని ఏ విధంగా లీడ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? ఇలాంటి క్లారిటీ లేదండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. కొన్నిసార్లు మాత్రం ఈ వ్యక్తి కాకపోతే ఇంకెవరైనా వస్తారులే. వీళ్ళనే మనం బెస్ట్ అనుకోవడానికి ఏం లేదు. వీళ్ళేమి అంత వర్తీ పర్సన్ అయితే కాదు అనేలాగా మీకు అనిపించింది. సో మీరేంటంటే కొంచెం ఇటు అటు కన్‌ఫ్యూజ్ అయినట్టుగా కొన్నిసార్లు ఏంటంటే ఇటు అటు అంటే కొంత పాజిటివ్, నెగెటివ్ 2 కూడా ఫీల్ అయినట్టే నాకైతే అనిపిస్తుంది. ఇది బ్యాలెన్స్ చేయలేకపోయారు యాక్చువల్‌గా. ఎందుకో కానీ స్టేబుల్‌గా లేరండి. పాస్ట్‌లో ఏంటంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో వచ్చిన డిస్టర్బెన్సెస్ కానీ ఆర్ అంటే మీరు ఫేస్ చేసిన దానికి కానీ
మీరేంటంటే స్టెబుల్ గా ఉండలేకపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. కొంచెం అంటే మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. కొన్నిసార్లు ఇటు అటు అయ్యారు. అదైతే నేను చెప్పగలను. బట్ ఇప్పుడు మాత్రం మీకు స్లోగా అర్థం అవుతుందండి. ఈ రిలేషన్‌షిప్ లో ఏం కావాలి? ఈ వ్యక్తితో అసలు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఆర్ ఈ వ్యక్తి మీతో ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అనేది మీరేంటంటే తెలుసుకుంటున్నట్టున్నారు. మోస్ట్‌లీ మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అనే ఒక క్లారిటీ మాత్రం వచ్చిందండి. పాస్ట్‌లో ఏంటంటే క్లారిటీ లేదు. అంటే ఎక్కడో కానీ అంటే కావాలి అని కొన్ని సార్లు, వద్దు అని కొన్ని సార్లు, ఆ వ్యక్తి బిహేవియర్‌కి కొన్ని సార్లు పాజిటివ్‌గా ఫీల్ అవ్వడం, కొన్ని సార్లు నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం. సో, కొన్ని సార్లు వర్కౌట్ అవుతుంది అని ఫీల్ అవ్వడం, కొన్ని సార్లు వర్కౌట్ అవ్వదు అని ఫీల్ అవ్వడం ఇలాంటివి జరిగాయి. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి మాత్రం మీరేంటంటే ఈ వ్యక్తి ఉంటే బావుంటుంది. బట్ ఇదేంటంటే ఒక పాజిటివ్ వేలో చేంజ్ అయితేనే మనం ఏంటంటే హ్యాపీగా ఉంటాం. ఆర్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాం అనేలాగా మీరు క్లారిటీ తెచ్చుకున్నారు. ఇఫ్ మీకు ఇంకా క్లారిటీ రాకపోతే ఈ రీడింగ్ అయితే మీకు కాదు. సో, నేను చెప్పిన దాని ప్రకారం రెజొనేట్ అవుతుంటేనే ఈ రీడింగ్ అండి. లేకపోతే మీరు వేరే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంకా అంటే ఆ వ్యక్తే ఉండాలి. ఆ వ్యక్తితో థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి అని. బట్ కొన్ని సార్లు ఏంటంటే అలా ఫీల్ అవుతున్నా, ఆ క్లారిటీ తెచ్చుకున్నా, ఇంకా ఎక్కడో కానీ ఆ వ్యక్తి మీరు సేమ్ పేజ్‌లో లేరు. ఆ వ్యక్తికి మీకు మధ్యలో ఇంకా క్లియర్‌గా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, ఇది సార్ట్ ఔట్ చేయగలరా లేదా అనే ఒక డౌట్ మీలో ఉందండి. అంటే ఈ రిలేషన్‌షిప్ మీద మీకు డౌట్ లేదు. ఆర్ ఈ వ్యక్తి కావాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్ మీకు లేదు. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి కావాలనే కోరుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి. అది కూడా ఒక హ్యాపీ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనే కోరికే మీకుంది. కానీ మీరిక్కడ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇప్పుడు ఆ వ్యక్తి కంప్లీట్‌గా మీకు డిఫరెంట్‌గా అనిపిస్తున్నారు. మీరు కూడా ఏంటంటే డిఫరెంట్ పర్సన్ లానే ఉన్నారు. సో, ఈ డిఫరెన్స్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా? ఈ వ్యక్తి మీరనుకున్నట్టుగా ఉండగలరా లేదా? అంటే మీ ఇద్దరికి మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవుతాయా లేదా అనేది డౌట్. సో, మీరేంటంటే నాకు తెలిసినంత వరకు వచ్చే రోజుల్లో కూడా ఇంకా చేంజ్ అవుతారు. ఇంకా బెటర్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటారు. అండ్ ఇంకా మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎలాంటి స్టెప్స్ వేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనేది తెలుసుకుంటారని చెప్పొచ్చు. అంటే ఎమోషనల్ అయిపోయి అంటే మళ్ళీ కూడా పాజిటివ్, నెగెటివ్ అని ఏం ఉండదండి. మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. కాకపోతే మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎంతవరకు ఒకళ్ళకొకళ్ళు సెట్ అవుతారు. అంటే అలా రిలేషన్‌షిప్‌ని ఇద్దరు వర్కౌట్ చేయగలరా లేదా అనేది ఒక్కటే మీకు ఇంకా తెలియట్లేదు. బట్ వచ్చే రోజుల్లో మాత్రం మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని మరికొంచెం బెటర్‌గా రీడ్ చేసి, మరికొంచెం అంటే ఈ వ్యక్తికి మీరు ఎలా కనెక్ట్ అయితే అంటే మీరు హ్యాపీగా ఉండగలరు. అండ్ ఈ వ్యక్తి అసలు మీకెలా కనెక్ట్ అవ్వగలరు. ఇలా కొంత క్లారిటీ అయితే తెచ్చుకుంటారండి. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే స్లోగా మూవ్ అవుతారు కానీ, ఇంకా ఈ వ్యక్తి గురించి చాలా తెలుసుకుంటారు. ఈ రిలేషన్‌షిప్ గురించి చాలా తెలుసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ అప్రోచ్ కూడా చేంజ్ అవుతుంది. ఈ వ్యక్తిని డీల్ చేసే వేలోని మీరేంటో ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చేస్తారు. ఇలాంటి చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా చేంజ్ అయ్యారు. బట్ వచ్చే రోజుల్లోనేంటంటే మీలో వచ్చే చేంజెస్ అనేవి ఆ పర్సన్‌కి మిస్టీరియస్‌గా అనిపిస్తాయి. అంటే పాస్ట్‌లో మీరు ఉన్నంత క్లమ్జీగా ఆర్ మీరు ఇచ్చిన వైబ్స్ అనేవి వాళ్ళకి కూడా ఫీల్ అవ్వరని చెప్పొచ్చు. ఎందుకంటే క్లియర్‌గా మీరు చేంజ్ అయ్యారు కాబట్టి మీలో వస్తున్న చేంజెస్ వాళ్ళు కూడా ఫీల్ అవ్వగలుగుతుంటారు. అండ్ మీరు కూడా ఏంటంటే రష్ అవ్వరు కాబట్టి స్లోగా ముందుకు వెళ్తుంటారు. థింగ్స్‌నేంటంటే చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తారు కాబట్టి, ఆ వ్యక్తి కూడా కొంత క్యూరియస్‌గా ఉంటారని చెప్పొచ్చు మీ విషయంలో. ఎందుకంటే మీలో క్లియర్‌గా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. వచ్చే రోజుల్లో కూడా ఆ చేంజెస్ అనేవి ఇంకా విజిబుల్‌గా ఉంటాయన్నమాట. సో, దానివల్ల ఇక్కడ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం. ఒకవేళ సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకురాలేకపోయినా సరే, స్టిల్ మీరేంటంటే ఆ వ్యక్తిని మాత్రం ఎక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటారు కాబట్టి, చాలా కేర్‌ఫుల్‌గానే స్టెప్స్ అయితే వేస్తారు. సో, దానివల్ల ఏంటంటే అల్టిమేట్‌గా సిట్యుయేషన్స్ అయితే మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. సో, మోస్ట్‌లీ నాకు తెలిసి మీలో వస్తున్న చేంజెస్ ఏంటంటే మీ మంచి కోసమే వస్తున్నాయండి. ఈ వ్యక్తిని కరెక్ట్‌గా డీల్ చేయడానికే వస్తున్నాయని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడానికే వస్తున్నాయి. సో, బేసిక్‌గా వస్తున్న చేంజెస్ అయితే మంచిగానే ఉన్నాయి. మరి కొంచెం మీరు స్లో డౌన్ అయితే, మరి కొంచెం మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, అలానే ఈ రిలేషన్‌షిప్‌ని కూడా ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తే, మీకు నెక్స్ట్ ఎలా
ఇది హ్యాండిల్ చేయాలి అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ కూడా మిమ్మల్ని ఏంటంటే గైడ్ చేస్తుంటదండి. వచ్చే రోజుల్లో మోస్ట్లీ నాకు తెలిసి యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేయడం వల్ల కూడా మీరేంటంటే కొన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ స్టెప్స్ వేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఇంట్యూషన్ ని మీరు ట్రస్ట్ చేస్తారు ఎక్కువగా. లైక్ ఏంటంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ని, వ్యక్తుల్ని ఆర్ అంటే ఆ టైంకి ఏదో డెసిషన్ తీసుకోవాలి అన్నట్టు కాకుండా మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది, మీరు ఏది సెన్స్ చేస్తున్నారో దాని ప్రకారం మీరు ఒక్కొక్క స్టెప్ వేయొచ్చు. దాని వల్ల కూడా థింగ్స్ ఏంటంటే మీకు ఈజీ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది మీలో వస్తున్న మార్పులు. ఇంకా మీ వ్యక్తిలో వస్తున్న మార్పుల కోసం కానీ మాట్లాడితే యాక్చువల్ గా మీ వ్యక్తి ఏంటంటేనండి ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సో వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు ఎప్పుడు ఎవరి కోసం చేయనివన్నీ కూడా మీకోసం చేశారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి. అంటే అది నిజమా కాదా అనేది పక్కన పెట్టండి. బట్ వాళ్ళకి మాత్రం తెలుసండి వాళ్ళు ఏం చేశారు అనేది. అట్లీస్ట్ మిగతా వ్యక్తులతో కంపేర్ చేస్తే వాళ్ళు మీకైతే చాలానే చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది క్లియర్ గా ఉంది అంటే మోస్ట్లీ వాళ్ళు చేసే ఉండాలి. లేకపోతే అలా అనుకోరు కదా. సో బేసిక్ గా ఈ వ్యక్తి ఏంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీకోసం చేయాల్సింది చేశారు. ఈవెన్ మీకోసం కొంతమంది వ్యక్తుల్ని కూడా పక్కన పెట్టేశారు. ఇలా అంటే వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళైతే ఎఫర్ట్స్ పెట్టారు అనే క్లారిటీ ఉందండి. ఈ రిలేషన్షిప్ లో చాలా దూరం వచ్చేసానని వాళ్ళకి అర్థమైంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు ఎంత దూరం వచ్చినా సరే స్టిల్ వీళ్ళేంటంటే కొన్ని కరెక్ట్ గా ప్లాన్ చేయలేదు. వీళ్ళేంటంటే కొన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు. మేబీ కరెక్ట్ గా ప్లాన్ చేసినా ఆర్ వీళ్ళేంటంటే వీళ్ళు కంఫర్ట్ జోన్ లో ఉండకుండా ఇంకొంచెం థింగ్స్ డిఫరెంట్ గా హ్యాండిల్ చేసుంటే రిలేషన్షిప్ లోని ఈ రోజు ఇలాంటి డిఫరెన్సెస్ అయితే ఉండేవి కాదు. ఆర్ మీరేంటంటే వాళ్ళకి దూరం అయ్యే వాళ్ళు కాదు అనే క్లారిటీ అయితే ఈ వ్యక్తికి వచ్చిందండి. సో ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్ కి ప్రెజెంట్ కి నిజంగానే చాలా చేంజ్ అయ్యారు. మీరు ఎలా అయితే చేంజ్ అయ్యారో ఆ వ్యక్తి కూడా అలానే చేంజ్ అయ్యారని చెప్పాలి. సో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారండి సిచ్యువేషన్స్ ని. అంటే వాళ్ళు ఎక్కడ కరెక్ట్ గా హ్యాండిల్ చేశారు, ఎక్కడ కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు. అఫ్ కోర్స్ వాళ్ళు అంటే ఈ రిలేషన్షిప్ కోసం కష్టపడింది వాళ్ళకి తెలుసండి. కానీ అదొక్కటే ఫుల్ గా సరిపోలేదు. ఎందుకంటే వీళ్ళు కష్టపడ్డారు కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే ప్లాన్ చేసుకొని అంటే చెయ్యాల్సింది చేయలేదండి. ఆ టైంకి అనిపించిన ప్రకారం చేశారు. సో దాని వల్ల వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కూడా కొన్ని దగ్గర వేస్ట్ అయిపోయాయి అనేది వాళ్ళకైతే అర్థం అవుతుంది ఇప్పుడిప్పుడు. సో దీని వల్ల వీళ్ళు ఏంటంటే కొంత మీ విషయంలోని ఇంకా చేంజ్ అయితే బెటర్ ఏమో. మరి ఇంత కంఫర్టబుల్ గా ఉంటే రిలేషన్షిప్ ఎలా వర్కౌట్ అవుతుంది, ప్రతిసారి మనమే అనుకొని ఉంటే కాదు కదా. కొన్నిసార్లు వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించాలి కదా. లైక్ ఏంటంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో లైక్ అలాంటి ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయండి. యాక్చువల్ గా ఈ వ్యక్తులు ఏంటంటే కొంత చేంజ్ అయ్యారు. అట్లీస్ట్ పాస్ట్ కి ప్రెసెంట్ కి అయితే మాత్రం మీకు క్లియర్ గా చేంజెస్ అయితే తెలుస్తూ ఉంటాయి. ఈ వ్యక్తితో మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు మోస్ట్లీ. సో కొన్నిసార్లు వీళ్ళు ఏంటంటే డిసప్పాయింట్ కూడా అవుతున్నారండి. అంటే ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారంటే ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు చాలా దూరం వచ్చేసారు. ఇంకా అంటే ఇవి వాళ్ళు హ్యాండిల్ చేయలేరేమో, నార్మల్ అవ్వదేమో అని. యాక్చువల్ గా ఈ వ్యక్తి ఏంటంటే ప్లాన్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ లో చేంజెస్ తీసుకురావడం కోసం ఆర్ సిచ్యువేషన్స్ ని బెటర్ చేయడం కోసం. బట్ ఎక్కడో కానీ వాళ్ళకి ఏంటంటే 100% వర్కౌట్ అవుతది అని అయితే అనిపించట్లేదు. స్ట్రగుల్స్ ఉంటాయి అని అయితే అనిపిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మారారు, మీరు మారారు. సో ఈ మార్పులు ఏంటంటే ఇద్దరివి కూడా ఎలా ఉన్నాయంటే రిలేషన్షిప్ కావాలి అన్నట్టే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి రిలేషన్షిప్ వద్దు అని ఏం అనుకోవట్లేదు, మీరు వద్దు అనుకోవట్లేదు. సో దీని వల్ల ఏమవుతుందంటే మీలో వచ్చిన మార్పులతో మీరు ప్రయత్నాలు చేస్తారు, ఆ వ్యక్తిలో వచ్చిన మార్పులతో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ వ్యక్తికి ఇంకొంచెం టైం కావాలండి. మీకేంటంటే టైం అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫుల్ గా డిసైడ్ అయిపోయారు. ఈ వ్యక్తి డిసైడ్ అయ్యారు కానీ వాళ్ళకి ఎక్కడో కానీ హోప్ లేదండి. అంటే ఒకప్పుడు లాగా థింగ్స్ వర్కౌట్ అవుతారో, ఒకప్పుడు లాగా అంటే రిలేషన్షిప్ కోసం వీళ్ళు ఏదో చేస్తే మీరు అది అర్థం చేసుకొని అంతా అంటే ఒకేసారి మారిపోతుంది అనే ఆ క్లారిటీ వాళ్ళకి ఏంటంటే ఇంకా రాలేదు. యాక్చువల్గా ఈ వ్యక్తికి ఇంకొంత టైం కావాలి. ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసినంత వరకు వచ్చే రోజుల్లో కూడా ఇంకా చేంజ్ అవుతారండి. అంటే ఎలా చేంజ్ అవుతారంటే ఈ రిలేషన్షిప్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి తెలుస్తుంది అది. సో వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏమైనా ప్రయత్నాలు చేస్తే రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందనే ఫీల్ అవుతున్నారు.
కానీ లేట్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు. అంటే ఇప్పటికీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చాలా లేట్ చేసేసారేమో, మీరు మారిపోయి ఉంటారు. ఆర్ మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారేమో, లేకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వేరే ఆలోచనలు ఉన్నాయేమో, మీరు ముందులా ఉండరేమో, ఇలాంటి డౌట్స్ అప్పుడప్పుడు వాళ్ళకొస్తున్నాయి. సో, దానివల్ల వాళ్ళు స్లో డౌన్ అయిపోతున్నారు. అంటే అలా పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారండి. కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఫుల్‌గా వాళ్ళైతే సార్ట్ ఔట్ చేసుకోలేదు. వన్స్ వీళ్ళేంటంటే ఇంకా క్లియర్‌గా డిసైడ్ అయిన తర్వాత మీ విషయంలో వాళ్ళైతే చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారు. కొంత స్ట్రగుల్ ఉన్నా సరే ఆ స్ట్రగుల్ తీసుకుంటారు. ఈ వ్యక్తికి మీ విషయంలో స్ట్రగుల్ తీసుకోవడం అయితే కొత్త ఏం కాదండి. నాకు తెలిసి వాళ్ళు పాస్ట్‌లో కూడా తీసుకున్నారు స్ట్రగుల్. కాకపోతే అదేంటంటే వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా థింగ్స్ ఆపరేట్ చేయాలని చూసారండి. అలా అని చెప్పి అంటే అన్ని విషయాల్లో కంఫర్టబుల్‌గా లేరు. అన్ని విషయాల్లో కంఫర్టబుల్‌గా ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా దూరం వచ్చేసినట్టు వాళ్ళెందుకు ఫీల్ అవుతారు? కొంతమంది వ్యక్తుల్ని వదిలేసుకున్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతారు? సో, మోస్ట్‌లీ నాకు తెలిసి కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళేంటంటే కొన్ని చేయకూడనివి చేశారు. ఆర్ మేబీ కొంత డిఫరెంట్‌గా హ్యాండిల్ చేసుంటే అలాంటి పరిస్థితి వచ్చుండేది కాదేమో అనే ఫీలింగ్ మాత్రం వీళ్ళల్లో ఉంది. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి ఏంటంటేనండి వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడతారు. ఇంకా ఇంకా చేంజ్ అవుతారు. సో, మీకోసం వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేస్తారండి. ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వీళ్ళ ఎండ్ నుంచి అయితే కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు ఒక్కలే చేస్తారని నేను చెప్పను. నేను చెప్పాను కదా! మీరు థింగ్స్‌ని ఒకలా ఆపరేట్ చేస్తారు. వీళ్ళు ఒకలా ఆపరేట్ చేస్తారు. సో, 2 డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ 2 కూడా రిలేషన్‌షిప్ కోసమే కాబట్టి థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అది పరిస్థితి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, మీరు కూడా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. థింగ్స్ ఇంక వర్కౌట్ అవ్వవు. ఇంక ఈ రిలేషన్‌షిప్ ఇంతే అనుకోని ఫిక్స్ అయిపోయారండి. చాలా రోజులు క్రితం మీకేంటంటే అలా అనిపించింది. బట్ ఇప్పుడిప్పుడు మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేయకూడదు అనుకుంటున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మరీ అంత హోప్‌లెస్‌గా ఏం ఫీల్ అవ్వట్లేదు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మరి మీలో చేంజెస్ వచ్చాయి కాబట్టి మీరేంటంటే అలాగా నెగెటివ్‌గానే థింక్ చేస్తూ, అలాగా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతూ అంటే ఇలాంటి ఒక డిప్రెషన్‌లో మాత్రం ఉండాలి అనైతే అనుకోవట్లేదు. సో, దానివల్ల మీకు ఎక్కడెక్కడ ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? మీరేం చేస్తే బావుంటుంది అనుకుని మీరు ఆలోచిస్తున్నారండి. మీరు కూడా ప్లాన్ చేస్తున్నారండి. సో, మీకెలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏంటి అని. కాకపోతే నేను చెప్పాను కదా! ఆ వ్యక్తి డిఫరెంట్‌గా ఉన్నారు. మీరు డిఫరెంట్. సో, అసలు ఎంతవరకు మ్యాచ్ అవుతుంది? అసలు సెట్ చేయగలరా లేదా? అనే ఒక ఫీలింగ్ మీలో ఉంది. దానికి రీజన్ ఏంటంటే, ఇంకా మీలో ఎక్కడో కానీ పాస్ట్ నెగటివిటీ అనేది కొంతుంది. పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారు కాబట్టి, ఎందుకో అంటే కంఫర్టబుల్‌గా ప్రెజెంట్‌లో ఉండలేకపోతున్నారండి. సో, ఆ నెగటివిటీని విడిచిపెట్టియండి. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తుందండి. సో, యూనివర్స్ సపోర్ట్ చేస్తున్నంత వరకు మీరు ఇంకా ఇక్కడ సెల్ఫ్ డౌట్‌తో ఉండాల్సిన అవసరం లేదు. మీకేది కరెక్ట్ అనిపిస్తుందో మీరు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది ఆర్ ఇదే బెటరు అని ఫీల్ అవుతారో అదే చెయ్యండి. దానికోసం ఏంటంటే ఫాస్ట్‌గా చేయాల్సిన అవసరం లేదు. స్లోగా మీరు చేసినా చాలు. ఎందుకంటే ఇక్కడ కేవలం గైడెన్స్ ఏంటంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాల్సింది చేస్తే చాలు. సో, మీరేంటంటే ఇక్కడ ఏదో చేసేయాలి, యూనివర్స్ ఏంటంటే మీ మీదే ఆ బర్డెన్ పెట్టేస్తుంది అన్నట్టుగా అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా గైడెన్స్. సో, ఆ వ్యక్తి కూడా కొంత టైం తీసుకున్నా చేంజ్ అవుతారు ఇంకా. ఇంకా వాళ్ళ ఎండ్ నుంచి కూడా ఓపెన్ అప్ అవుతారు. బట్ మీకున్న క్లారిటీ ప్రకారం మీరేం చేయాలో ఇప్పుడు అది చేసుకుంటూ వెళ్ళండి. దానికి మీరేంటంటే పాస్ట్‌లో ఇలా నెగెటివ్‌గా జరిగిపోయింది కదా! పాస్ట్‌లో వర్కౌట్ అవ్వలేదు కదా! ప్రెజెంట్‌లో మాత్రం ఏం వర్కౌట్ అవుతుంది? ఫ్యూచర్‌లో ఏం వర్కౌట్ అవుతుంది? అలాంటి నెగటివిటీ క్యారీ చేస్తూ మాత్రం ఏది చెయ్యొద్దు. సో, చేయడమే పాజిటివ్‌గా ఫీల్ అవుతూ వర్కౌట్ అవ్వాలనే చెయ్యండి అన్నట్టుగా గైడెన్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ అయోలైట్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీలో వర్సెస్ మీ వ్యక్తిలో ఇప్పుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ నేను మీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే దాని కోసం మాట్లాడతాను. తర్వాత మీ వ్యక్తిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే దాని కోసం మాట్లాడతాను. సో, అలా చూసుకున్నట్టయితే జనరల్‌గా వ్యక్తులేంటంటే టైమ్ టు టైమ్ చేంజ్ అవుతుంటారండి.
ఒక రిలేషన్‌షిప్‌లో వాళ్ళ పర్సెప్షన్ చేంజ్ అవ్వచ్చు. ఆర్ ఒక వ్యక్తి విషయంలో వాళ్ళ పర్సెప్షన్ చేంజ్ అవ్వచ్చు. ఇలా అది కామన్‌గా జరుగుతూ ఉంటది. సో, అలా చూసుకున్నట్టయితే మీలో వస్తున్న మార్పులేంటంటే యాక్చువల్‌గా పాస్ట్‌లోని మీరేంటంటేనండి చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, చాలా డిప్రెస్డ్‌గా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒకలా ఉంటుంది అని మీరనుకున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే ఒకలా ఉంటారు అని మీరనుకున్నారు. బట్ మీరు టైమ్ టు టైమ్ ఈ వ్యక్తి బిహేవియర్ కానీ, సిట్యుయేషన్స్‌ని గాని చూసిన తర్వాత చాలా డిప్రెస్డ్‌గా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌ని మీరు ఇలా కావాలనుకోలేదు. ఆర్ వ్యక్తిని మీరు ఇలా కావాలనుకోలేదు. బట్ చాలా ఫేస్ చేశారు. చేసిన తర్వాత వాటిని కొంతకాలం మీరసలు యాక్సెప్టే చేయలేకపోయారు. అంటే ఈ వ్యక్తి మీ ప్రకారం ఒకలా ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళలా లేకపోయేసరికి మీరేంటంటే కన్విన్స్ అవ్వలేకపోయారు. మీరు చాలా డిస్టర్బ్ అయిపోయారు. అంటే ఈ రిలేషన్‌షిప్ ఏ విధంగా చేంజ్ అయిపోయిందో ఇది టోటల్‌గా మిమ్మల్ని బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. సో, మీరేంటంటే దీనివల్ల చాలా సఫర్ అవ్వడం కానీ, చాలా పెయిన్ తీసుకోవడం కానీ, సో, చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ క్యారీ చేశారని చెప్పొచ్చండి. నాకు తెలిసి మీ చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా సరే, ఈ వ్యక్తి లేరు ఆర్ ఈ రిలేషన్‌షిప్ మీరనుకున్నట్టుగా లేదు అనే ఈ డిప్రెషన్‌ని మాత్రం మీరేంటంటే తట్టుకోలేకపోయినట్టే నాకైతే అనిపిస్తుంది. సో, అలాంటి మీరు ఇప్పుడేంటంటే స్లోగా హీల్ అవుతున్నారండి. స్లోగా చేంజ్ అవుతున్నారు. మీ లైఫ్‌లోని రైట్ థింగ్ ఏంటి? సో, ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చేస్తే రైట్ అనే వేలోనేంటంటే మీ ఆలోచనలనేవి మారాయని చెప్పొచ్చు. అంటే కొంత తెలుసుకుంటున్నారు అని చెప్పొచ్చు. సో, మీ లైఫ్‌లోనేంటంటే ఇక్కడి నుంచి కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఏది రైట్ అయితే అదే చెయ్యాలి అనే ఒక క్లారిటీ తెచ్చుకున్నారండి. సో, ఆ వేలోని మీరేంటంటే ట్రావెల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. నిజానికి పాస్ట్‌లో ఎలా ఉన్నా, పాస్ట్‌లో పరిస్థితులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు గూడా మేబీ అవి ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు కానీ, మీరేంటంటే ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నారు. మీ లైఫ్‌లోనేంటంటే మీరు రైట్ డెసిషన్స్ తీసుకోవాలని చూస్తున్నారు. రైట్ పాత్‌ని చేసుకోవాలనుకుంటున్నారు. సో, అందుకే మీరేంటంటే పాస్ట్‌లో ఏవైతే యాక్సెప్ట్ చేయలేకపోయారో, పాస్ట్‌లో ఏవైతే మీకు కరెక్టా? కాదా? అని అంటే డౌట్స్ ఉండిపోయాయో, అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకొని, మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తూ మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, ఇలా మూవ్ అవుతున్నప్పుడు కూడా మీరేంటంటే కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇదంతా మీకేంటంటే ఒక బర్డెన్‌లా అనిపిస్తుందండి. మీరేంటంటే ఈజీగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ జర్నీ అనేది అంత ఈజీ కాదు. ఇఫ్ ఈజీ అయితే మీరు పాస్ట్‌లోనే మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్ మీరు చూసుకోవడమో, లేకపోతే మీకు నచ్చినట్టుగా మీరు కొన్ని చేసుకునేవారు. బట్ ఇది ఈజీ కాదు కాబట్టే మీరేంటంటే ఇంత టైం తీసుకున్నారు. హీల్ అవ్వడానికైనా ఆర్ అంటే ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఇంకా మూవ్ అవ్వాలి. మనం ఏంటంటే అలా ఇక్కడే ఆగిపోకూడదు. ఇలా మనం ఏంటంటే డిప్రెస్డ్‌గా ఉన్నంత మాత్రాన ఏది మారిపోదు. అట్‌లీస్ట్ మనం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకొని సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఏమైనా హోప్ ఉండొచ్చేమో అని మీరేంటంటే మూవ్ అవుతున్నారు. కొంత మీకేంటంటే బర్డెన్‌లా ఉంది. అప్పుడప్పుడు ఏంటంటే ఇవన్నీ విడిచిపెట్టేసి అంటే సైలెంట్‌గా ఉండడమే మంచిది అని కూడా అనుకుంటున్నారు. బట్ మీరేంటంటే ఇప్పుడు మారిపోయారు కదా! సో, అంత ఈజీగా గివ్ అప్ చేయాలనుకోవట్లేదు. సిట్యుయేషన్స్‌ని ఫుల్‌గా స్టడీ చేయాలనుకుంటున్నారు. అసలు ఈ రిలేషన్‌షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ వ్యక్తితో మీ పరిస్థితులు ఎక్కడి వరకు ఉంటాయి అనేది మాత్రం క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా సరే ఫుల్‌గా మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటేనే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోగలరు అనేది మీ ఫీలింగ్ అండి. అంటే ఈ వ్యక్తి ఉన్నా లేకపోయినా సరే స్టిల్ మీకు రావాల్సిన క్లారిటీ మీ ఆన్సర్స్ మీకు దొరికితే డెఫినిట్‌గా మీరేంటంటే ఏదో ఒకటి చేస్తారు అని అర్థం చేసుకున్నారు కాబట్టి మీరేంటంటే ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు. నాకు తెలిసి అంటే మీరు ఇలా ఆలోచించి ముందుకు వెళ్తున్నప్పుడు కొంత ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఇదంతా మీకు ఒక బర్డెన్ లానే అనిపిస్తది. కానీ మీ ఆన్సర్స్ మాత్రం మీకు దొరుకుతాయండి. యూనివర్స్ ఏంటంటే ఈ విషయంలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మీ ఎండ్ నుంచి ఇలాంటి ఒక కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు యూనివర్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ కాలం హోల్డ్ చేయదు. మీ నుంచి ఆన్సర్స్‌ని హైడ్ చేయదు. సో, మోస్ట్‌లీ ఆన్సర్స్ మీకు క్లియర్‌గా అర్థమయ్యేలానే చేస్తుంది. సో, బేసిక్‌గా అదే జరుగుతదండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, వచ్చే రోజుల్లో ఏమవుతుంది అంటే, మీలో వస్తున్న చేంజెస్ వల్ల మీకు సిట్యుయేషన్స్ ఇంకా బెటర్‌గా అర్థం అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఈ వ్యక్తితో అసలు మీరు ఇంకా ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తారు? ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయిందా? ఏంటా? అన్నీ మీకు అర్థమవుతాయి. ఎందుకంటే, నాకు తెలిసి ఈ వ్యక్తి ఇప్పటి వరకు మీకు కోఆపరేట్ చేయకపోతే ఫ్యూచర్‌లో కోఆపరేట్ చేస్తారండి. అది ఏ విధమైన కోఆపరేషన్ అయినా అవ్వచ్చు. నేనేంటంటే పాజిటివ్, నెగెటివ్ అని మాట్లాడను. ఎందుకంటే ఇక్కడ మీరు ఇప్పటి వరకు డిస్ట్రాక్ట్ అయ్యారు. బట్ ఇక్కడి నుంచి మీరేంటంటే
డిస్ట్రాక్ట్ అవ్వరు. ఏది కరెక్ట్ అయితే అదే చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే మీకు తగిలిన దెబ్బలు అలాంటివి కాబట్టి చాలా జాగ్రత్త పడతారు. కాకపోతే ఈ జర్నీ అనేది మాత్రం కొంచెం అన్‌కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఇదంతా మనకెందుకు అని అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు. కానీ ఈ ఆన్సర్స్ కానీ మీరు ఫైండ్ చేయకపోతే మీరు ఎప్పటికీ కూడా దీని నుంచి బయటకి రాలేరు అని అర్థం చేసుకొని మాత్రం ముందుకు వెళ్తూనే ఉంటారు. కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు ఇస్తుంది అని చెప్పొచ్చు. ఈ వ్యక్తి కూడా కోఆపరేట్ చేస్తారు. సో, మీలో వచ్చే చేంజెస్ వల్ల మీ లైఫ్‌ని మీరేంటంటే బెటర్ చేసుకుంటారని చెప్పొచ్చండి. వచ్చే రోజుల్లోనే ఏంటంటే మీరు క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటారు. వాటి ప్రకారం ఎలా డీల్ చేస్తే మీ లైఫ్ బెటర్ అవుతుంది అని తెలుసుకొని ఆ వేలోనే మీరు మూవ్ అవుతారు అని చెప్పొచ్చు. ఫైనల్‌గా మీరైతే మాత్రం మీ డెస్టినేషన్‌కి రీచ్ అవుతారండి. నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళు మాత్రం తొందరగా వాళ్ళ సిట్యుయేషన్స్ మీద క్లారిటీ తెచ్చుకుంటారు. వాళ్ళ రిలేషన్‌షిప్ ఎక్కడికి వెళ్తుంది అనేది మాత్రం తెలుసుకుంటారు. ఆల్‌మోస్ట్ అదే ప్రాసెస్‌లో ఉన్నారు. ఇంకొంత కాలంలో వీళ్ళకి క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. ఇంకొంత కాలం మాత్రం వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే దొరికిపోతాయి. ఇంకా ఇక్కడ లేట్ అవ్వడానికి ఏం లేదు. సో, థింగ్స్ అయితే మీకు ఏదో ఒక రకంగా అర్థమవుతాయి. అండ్ మీరు కూడా ఏంటంటే ఈ మెస్ నుంచి బయటకొస్తారు. ఇది క్లియర్ అవుతుందండి. అక్కడి వరకు నేను చెప్పగలను. ఇంకా ఈ వ్యక్తి విషయంలో వస్తున్న మార్పుల కోసం కానీ మాట్లాడితే, నిజానికి ఈ వ్యక్తికి ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వ్యక్తికి ఏంటంటే, వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అయినంత ఫీలింగ్ ఇచ్చింది. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, మీరు వాళ్ళకి ఎంత కనెక్ట్ అయ్యారో నాకు తెలీదు కానీ, ఈ వ్యక్తి అంతకంటే ఎక్కువే కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా ఫేస్ చేశారండి. ఎప్పుడైతే అంత ఫేస్ చేశారో, సో, మీరు వాళ్ళ లైఫ్‌లోకి ఎప్పుడైతే వచ్చారో అది వాళ్ళు ఒక బ్లెస్సింగ్ అనే కన్సిడర్ చేశారు కానీ, ఎప్పుడూ కూడా అంటే వీళ్ళు కూడా మన లైఫ్‌లో ఉన్నవాళ్ళనే అని ఎప్పుడూ అలా కంపేర్ చేయలేదు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే వీళ్ళకొక స్పెషల్ పర్సనే. దానివల్ల వాళ్ళేంటంటే మేబీ అంటే మీ విషయంలోని ఓవర్‌గా ఇన్వాల్వ్ అయిపోయి ఉండాలి. ఆర్ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టుగా మీరు ఫీల్ అయ్యి ఉండాలి. బట్ ఆ వ్యక్తి ఏంటంటే ఎక్సైట్ అయ్యారండి. అది వాళ్ళకి ఓవర్‌వెల్మింగ్ ఎమోషన్ అన్నమాట. సో, అందుకే అలాంటి ఒక డెస్పరేషన్‌లో మీ విషయంలో బిహేవ్ చేసుంటారు కానీ, నార్మల్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే వేరే ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే, మేబీ వాళ్ళ డెస్పరేషన్ అనేది కంట్రోలింగ్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తిది కంట్రోలింగ్ కాదండి. కేవలం డెస్పరేషన్ మాత్రమే. వాళ్ళ లైఫ్‌లో మిస్ అయిన పార్ట్ మీ దగ్గరకొచ్చేసరికి ఫిట్ అయ్యింది. సో, అందుకే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే, ఓకే. ఇది మనకి నిజంగానే బ్లెస్సింగు. ఈ వ్యక్తి మనకి కరెక్ట్ పర్సన్ అనే ఫీలింగ్‌లోనే ఉన్నారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి చేంజ్ అవుతున్నారండి. వాళ్ళ విషయంలో ఎవరు ట్రూగా ఉన్నారు ఆర్ వాళ్ళకి ఎవరు అటెన్షన్ ఇచ్చారు, ఎవరు అంటే కేరింగ్‌గా ఉన్నారనేది ఆఫ్‌కోర్స్ మీరు పాస్ట్‌లో కూడా వాళ్ళతో అలానే ఉన్నారు. అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే ఇంకా బెటర్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటున్నారండి. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఈ రిలేషన్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయడానికి కానీ, ఈ రిలేషన్‌షిప్‌తో మూవ్ అవ్వడానికి కానీ. ఎందుకంటే నాకు తెలిసి ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో చాలా ఫేస్ చేశారు వ్యక్తుల విషయంలో. సో, వీళ్ళేంటంటేనండి ఒక కేర్ ఫ్రీ పర్సన్‌లా ఉండాలనుకుంటున్నారండి. అంటే అలా అని చెప్పి మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయాలి ఆర్ అంటే వీళ్ళేంటంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయాలి అని కాదు కానీ, వాళ్ళు కోరుకున్న అటెన్షన్ వాళ్ళకి దొరకాలండి. వాళ్ళేంటంటే హ్యాపీగా ఉండాలి. సో, వాళ్ళు కేర్ ఫ్రీగా వాళ్ళు ఏది చేస్తున్నా సరే వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్‌కండిషనల్‌గా. ఇది వాళ్ళ ఇంటెన్షన్. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఆఫ్‌కోర్స్ మీరు వాళ్ళకి సపోర్ట్ చేసింది కానీ, ఆర్ వాళ్ళ విషయంలో మీరు తీసుకున్న కేర్ కానీ వాళ్ళకి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. కాకపోతే దానికి వాళ్ళు సెటిల్ అవ్వలేకపోతున్నారు ఇంకా. వాళ్ళింకా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మోస్ట్‌లీ ఒకవేళ అంటే మీరు అలాంటి అటెన్షన్ ఇచ్చినా, మీరు కేరింగ్‌గా ఉన్నా సరే, అది అంటే ఫుల్‌గా వాళ్ళకిస్తారు. మీ సపోర్ట్ ఫుల్‌గా దొరుకుతుంది అని వాళ్ళు అనుకోవట్లేదు. కానీ వాళ్ళకి మాత్రం మీ వాల్యూ తెలుస్తుంది. మీ వర్త్ ఏంటో తెలుస్తుంది. సో, వీళ్ళేంటంటే వచ్చే రోజుల్లో మాత్రం నాకు తెలిసినంత వరకు ఇంకా చేంజ్ అవుతారండి. ఇంకా అంటే మీరేం చేశారు? మీతో రిలేషన్‌షిప్‌లో ఏం జరిగింది? అనేది తెలుసుకుంటారు అని చెప్పొచ్చు. సో, మోస్ట్‌లీ నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి ఆల్రెడీ ఇప్పటికే తెలుసుకుంటున్నారు. మీరేం చేశారు? ఎలా ఉన్నారు? ఏంటి అని. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే పాస్ట్‌లో మీరు చేసింది వాళ్ళకి చేస్తారు అనే క్లారిటీ లేదు. పాస్ట్‌లో మీరు చేసింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం చేస్తారు అని వాళ్ళనుకోవట్లేదండి. సో,
సో ఇది దేనికి దారితీస్తుందో, మేబీ మీరు కూడా చేంజ్ అయ్యి ఉంటారు. మీరు కూడా ఏంటంటే ఒకప్పుడులాగా ఉండరేమో అనే ఫీలింగే వాళ్ళలో ఎక్కువగా ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మీరు అయితే ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కాకపోయినా ఆన్ అండ్ ఆఫ్ అండి. అది కూడా ఎలా అంటే ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుకోవడం కూడా కాదు. ఎప్పుడో రేర్‌గా మాట్లాడుకోవడం లాంటి సిట్యుయేషన్‌లో అయినా ఉండాలి. చాలా తక్కువ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతూ ఉండాలి. సో వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి మీరు ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడినప్పుడు మాత్రం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళకి దొరుకుతాయి. మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. అంతవరకు వాళ్ళకేంటంటే ఈ కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుందండి. బట్ ఈ వ్యక్తి మారారు. అంటే వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మీరేంటంటే ఆ వాల్యూ ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చారని వాళ్ళు పాస్ట్‌లో కూడా తెలుసు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ రావడం వల్ల మేబీ ఈ వ్యక్తి మిమ్మల్ని డౌట్ పడి ఉండొచ్చు. ఆర్ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఏదో కారణం చేత బ్రేక్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడైతే వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ వాళ్ళేంటంటేనండి వ్యక్తుల విషయంలో అంటే థింగ్స్‌ని ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరండి. ఎందుకంటే వాళ్ళు సఫర్ అయింది కూడా అలానే ఉంది. ఇప్పుడు మీ విషయంలో పక్కన పెట్టండి. బట్ వాళ్ళు పాస్ట్‌లో కూడా చాలా సఫర్ అయ్యారు. సో, అలా సఫర్ అయిన వాళ్ళేంటంటే అంత ఈజీగా వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేరండి. అక్కడ జడ్జ్ చేయడానికి ఏం లేదు. కాకపోతే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మీ వాల్యూ వర్త్ తెలుస్తుంది కానీ, వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి కానీ ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది. సో, సిట్యుయేషన్స్ పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉంటాయి అని ట్రస్ట్ చేయడానికి వీళ్ళు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేనట్టుగా నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా నేను ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ వ్యక్తి ఇంకా మారాలండి. ఈ వ్యక్తికి ఇంకా టైం కావాలి. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! వీళ్ళు మీకు ఎదురు పడిన రోజు, వీళ్ళతో మీరు మాట్లాడే పరిస్థితి వచ్చిన రోజు, వాళ్ళ ఆన్సర్స్ కూడా వాళ్ళకి దొరుకుతాయి. వాళ్ళేంటంటే ఇంకా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ తెలుసుకుంటున్నారండి. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళ చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా, వీళ్ళకి ఆ అటెన్షన్ ఇస్తున్నా స్టిల్ మీరిచ్చింది ఎప్పుడు యూనిక్కే. అది కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వ్యక్తి ఏంటంటే కొంత అటెన్షన్ సీకర్ లాగా కొన్ని సార్లు బిహేవ్ చేస్తున్నారు. బట్ సీరియస్‌గా మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ ఎవరి మీద చూపించట్లేదండి. ఎందుకంటే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి వాళ్ళైతే మాత్రం అస్సలు రెడీగా లేరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ విషయంలోనే వాళ్ళకి అలాంటి నమ్మకం లేనప్పుడు వేరే వ్యక్తుల విషయంలో కూడా అలాంటి నమ్మకం వాళ్ళు పెట్టుకోలేరు. సో, ఇఫ్ మీలో ఎవరైనా సరే అంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని ఫీల్ అవుతున్నట్టయితే మీరేంటంటే వీళ్ళ విషయంలోని అంటే ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది నేను చెప్పాలనుకుంటుంది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో మీరేంటంటేనండి చాలా రోజులు ఆలోచించారండి. అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అసలు అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి అని చెప్పి ఆలోచించిన తర్వాత మీకు కొన్నయితే క్లియర్‌గా అర్థమయ్యాయి. సో, అర్థమైన తర్వాత నుంచి మీ పర్సనాలిటీ చేంజ్ అయిపోయిందండి. మీలో ఒక పాజిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ కాన్ఫిడెంట్‌గా చేంజ్ అయ్యారని చెప్పొచ్చు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజెస్ వచ్చాయండి మీలో. మీ పర్సనాలిటీ అయితే చాలా చాలా చేంజ్ అయింది. చాలా కాన్ఫిడెంట్ అయిపోయారు. ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలి? ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి? అని అయితే ఒక క్లారిటీ తెచ్చుకున్నారు. అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తుంది. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, మీ కాన్ఫిడెన్స్‌ని మీరు ట్రస్ట్ చేసి ఆర్ మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఆటోమేటిక్‌గా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. ఆర్ మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. మేబీ నాకు తెలిసి మీలో పాజిటివిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది కానీ, అది అప్పుడప్పుడు సరిపోవట్లేదండి. అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే, మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. కరెక్టా? కాదా? అంటే అలాగా చేయొచ్చా? చేయకూడదా? ఏంటి పరిస్థితి అని. బట్ నేను ఒకటే చెప్తాను. యూనివర్స్ ఏంటంటే ముందుకే వెళ్ళమని చెప్తుంది. ఏం జరుగుతున్నా ఎంత అంటే ఛాలెంజింగ్‌గా అనిపిస్తున్నా సరే, మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో దాని కోసం స్టాండ్ తీసుకోండి అన్నట్టుగా చెప్తుంది. సో, మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేయండి. నాకు తెలిసి ఈ వ్యక్తి మీకు ఏదో ఒక రోజు ఎదురుపడతారు, మాట్లాడతారు. సో, అలా మాట్లాడిన రోజు వాళ్ళకి ఆన్సర్స్ దొరుకుతాయి. మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఆ తర్వాత రిలేషన్‌షిప్ కూడా చేంజ్ అవుతుంది. అదేంటంటే పాజిటివ్‌గా అయినా చేంజ్ అవ్వచ్చు. లేకపోతే అదొక క్లోజర్ అయినా కూడా అవ్వచ్చు. సో, ఏదైనా జరగొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈ వ్యక్తి కార్డ్స్‌లో కూడా కర్మ అనేది స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, దాని అర్థం ఏంటంటే ఏదైనా జరగొచ్చు. బట్ ఒకటైతే చెప్పగలను. వీళ్ళు మీకు ఎదురు పడిన రోజు ఐ మీన్ మాట్లాడుకునే పరిస్థితి వచ్చిన రోజు కూడా మీ ఇద్దరి కర్మ అనేది క్లియర్ అవ్వడం వల్లనే అలాంటి ఒక పరిస్థితి అనేది వస్తుంది.
సో ఆ టైం వరకు మీరు ఏంటంటే ప్రయత్నాలు మాత్రం చేయాలండి, సైలెంట్ గా ఉండకూడదు. మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో అంతవరకు మీరు మూవ్ అవుతూనే ఉండాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.